మనం చూసాం ఎటువంటి ఫేక్ నెరేటివ్స్ వీళ్ళు రన్ చేశారు. గతంలో కూడా మనం ఇరాక్ లో వాళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పేసి ఒక పనికిమాలినటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు, యుద్ధం చేశారు, సద్దాం హుసేన్ తీసేశారు. తర్వాత ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని ఎవరికి తెలియదు. కాబట్టి ఒక ఫేక్ నెరేటివ్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అజెండా ముందుకు తీసుకెళ్తారు. అంటే జో బిడెన్ భావించలేదు, జో బిడెన్ వెనుక ఉన్న దానికి మోదీ అడ్డుగా ఉన్నారు. మోదీ ఈ దేశానికి ఒక కవచంగా ఉండేసరికి ఆయనని తీస్తే కానీ వాళ్ళ అజెండా ముందుకు తీసుకువెళ్లలేము అన్నటువంటి భావంతో ఆయనని టార్గెట్ చేశారు. జనరల్ మనం చూసామంటే ఈ లెఫ్ట్ వింగ్ ఆలోచన దృక్పథం అంతా కూడాను జాతీయవాదాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఏ దేశానికి కూడా జాతీయవాదం ఉండకూడదు, అన్ని దేశాలు ఓపెన్ బార్డర్స్ ఉండాలి. అందుకని మనం యూరోప్ లో చూసాము, విచ్చలవిడిగా వాళ్ళ మొత్తం ఇమిగ్రేషన్ అంతా పర్మిట్ చేశారు. అలాగే జో బైడెన్ హయాంలో కూడా కొన్ని లక్షల మంది మెక్సికో బార్డర్ నుంచి దాటి లోపలికి వచ్చారు. అంటే బార్డర్స్ ని వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. పేరుకి ఏదో చెప్పడానికి చెప్తారు కానీ బార్డర్స్ ఉండకూడదు, ప్రపంచంలో అందరూ ఎక్కడైనా తిరగచ్చు అన్నటువంటి ఒక విశ్వ ప్రభుత్వం కింద ఆలోచన చేసేటువంటి దృక్పథం ఈ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది వాళ్ళు ఆలోచన వాళ్ళ ప్రకారం ఉంటుంది. అందుకనే రిషి సునాక్ కావచ్చు, లేదా మనకు జస్టిన్ ట్రూడో కావచ్చు, లేదా జచిండా అర్డెమ్ కావచ్చు, మనకు న్యూజిలాండ్ లో గత మాజీ రాష్ట్ర ప్రధానమంత్రి, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఈ WEF ప్రోడక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు. భారతదేశం దానికి భిన్నంగా జాతీయవాదం ఆధారంగా 10 ఏళ్లు మనం ప్రభుత్వం ఇక్కడ వచ్చేసరికి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి. అది థర్డ్ టర్మ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చాలా ప్రయత్నం చేశారు. దీన్ని ట్రంప్ ఎందుకు బయటపెట్టారంటారు? ఇప్పుడు తన దేశం చేసిన తప్పుడు, తన దేశ కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును ఆయన బహిరంగంగా అంగీకరించినట్టు కదా. ఇండియన్ ఎలక్షన్ లో ఇంటర్ఫియర్ అయ్యారు అని బహిరంగంగా ఒప్పుకున్నట్టు కదా. కరెక్ట్. ఆయన ఎలక్షన్ లోనే ఈ డీప్ స్టేట్ అతన్ని 2020లో గెలవకుండా ఆపింది అని ఆరోపించారు కదా గతంలో ఆయన. సరే, కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఇచ్చినాయి, కానీ ఆయనకు చాలా ఎవిడెన్స్ ఉండింది. అదే పనిగా వీళ్ళు నేరేటివ్ అంతా కూడాను వ్యతిరేకంగా చేశారని. ఫర్ ఇన్స్టెన్స్ హంటర్ బైడెన్, జో బైడెన్ కుమారుడు, అతనికి యుక్రెయిన్ తోటి చైనా తోటి ఉన్న సంబంధాలని అతని ల్యాప్టాప్ ఎక్కడో దొంగతనం అయితే కనుక ఎక్కడో వదిలేసి వెళ్తే దాంట్లో చాలా సీక్రెట్ బయటపడ్డాయి. ఆ న్యూస్ ని సప్రెస్ చేయడానికి మనకి FBI లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు డీప్ స్టేట్ పనిచేసి దాన్ని ఆపేసింది. అలాగే మనకు కరోనా వైరస్ కు సంబంధించి చైనాలో పుట్టింది అది అనే ఎవరైతే దాన్ని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా సప్రెస్ చేశారు. డీప్ స్టేట్ ఏదో విధంగా దాన్ని సప్రెస్ చేసి యాంటోనీ ఫౌచి తర్వాత డీప్ స్టేట్ వీళ్ళందరూ కలిసి డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా చాలా చేశారు. ఎలక్షన్ లో కూడా చాలా రిగ్గింగ్ జరిగింది. ఆ అనుభవంతో ఆయన మిగతా దేశాల్లో ఈ యొక్క అమెరికా డీప్ స్టేట్ ఎక్కడెక్కడ వీళ్ళు ఇటువంటి దాష్టికాలు చేశారు అని దాన్ని అంతా ఎండగడతాను, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాను, మా దేశంలో ఉన్నటువంటి డీప్ స్టేట్ ని భూస్థాపితం చేస్తానని కంకణం కట్టుకున్నాడు ఆయన. ఎన్నికల్లోనే వాగ్దానం చేశాడు ఆయన. అందుకని దాని నుంచి బయటికి రాగానే వీళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడెక్కడో ఏదో లిబియాలో ఏదో LGBTQ సంబంధించినటువంటి అజెండా నడిపించడానికి $1 మిలియన్ ఖర్చు పెట్టారు. ఇంకెక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకెవరికో దానికి సంబంధించిన, అంటే ఆ దేశానికి ఏ సంబంధం లేనటువంటివి ఈ DEI అంటారు, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్, ఇటువంటి పనికిమాలిన చెత్త భావజాలాలతోటి వాళ్ళు అజెండా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. దాంట్లో రెజీమ్ చేంజ్ అనేది వాళ్ళు చాలా కీలకమైంది. సమంత పవర్ కావచ్చు, లేదా మనకు డొనాల్డ్ లూ కావచ్చు, లేదా మనకు ఇటువంటి వాళ్ళందరూ ఒక అఫ్రీన్ అఖ్తర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మనకు ఒక రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ కింద భావిస్తారు. వాళ్ళు ఆల్రెడీ మన విక్టోరియా న్యూలాండ్ అయితే కనుక మైదాన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని యుక్రెయిన్ లో తీసేశారు. తీసేసి ఈ జెలెన్స్కీని అక్కడ స్థాపించారు వాళ్ళు. జెలెన్స్కీ తో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు. బట్ ఇప్పుడు భారతదేశం